నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీలో పోలింగ్ ముగిసిన ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. స్కెడ్యూల్ రాకముందే మొదలైన బెట్టింగ్లు ఇంకా జోరుగా సాగుతున్నాయి. ఐపీఎల్ను మించి ఏపీ అసెంబ్లీ ఫలితాలపై పందాలు కాస్తున్నారు. ఏ ట్రెండు స్టడీగా కొనసాగడం లేదు. గంట గంటకు మారుతున్న ట్రెండ్ బెట్టింగ్ బాబులకు గుబులు పుట్టిస్తోంది. పార్టీలు గెలుస్తాయి, ఓడతాయి, ప్రభుత్వాలు ఏర్పడతాయి. మధ్యలో పందాలు కాసి బెట్టింగ్ బాబుల కొంప కొల్లేరు చేసుకుంటున్నారు. ఈసారి ఏపీ ఫలితాలపై వేల కోట్ల రూపాయల బెట్టింగ్ మార్కెట్ ఆధారపడిందనే అంచనాలున్నాయి. ఏపీలో జరిగిన పోలింగ్పై పార్టీలు ధీమాగా ఉన్నాయి. పోల్ పండితులు అంచనాలు వేస్తున్నారు. జనంలోనూ ఉత్కంఠ నెలకొంది. అంతకు మించి బెట్టింగ్ టెన్షన్ రేపుతోంది. ఫలితాన్ని బట్టి ఎవరి జాతకాలు తిరగతాయనే తేలిపోనుంది. కొంతమంది తమ ఆస్తులన్నీ అమ్మేసి మరీ ఏపీ ఫలితాలపై బెట్టింగ్లు కాశారు. ఇలాంటి వారి పరిస్థితి ఫలితాలు వచ్చాక ఏమవుతుందనేది తేలాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందన్న చర్చ కామన్గా మారింది. వై నాట్ 175 అన్న ముఖ్యమంత్రి జగన్ మాట ఎంతవరకు ఫలిస్తుంది? జగన్ను గద్దెదించేందుకు కూటమి కట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీల త్రయం ఎంతవరకు సక్సెస్ అవుతుందన్న ప్రశ్నలు హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు అనూహ్యంగా పెరిగిన పోలింగ్ శాతాన్ని దేనికి సంకేతంగా చూడాలి అన్న ఉత్కంఠ కొందరికి నిద్ర లేకుండా చేస్తోంది. అర్ధరాత్రి 2 గంటల దాకా సాగిన పోలింగ్ ప్రభుత్వానికి చేటు చేస్తుందా, మేలు చేయనుందా? పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళా లోకం, వృద్ధులు ఎవరికి మద్దతుగా నిలిచారన్న ప్రశ్నలు మరింత ఉత్కంఠకు తెరలేపాయి. ఉప్పొంగిన ఓటరు చైతన్యం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని ప్రతిపక్షాలు చెబుతున్న మాటల్లో వాస్తవం ఎంత? పెరిగిన ఓటింగ్ పెద్ద ఎత్తున ప్రభుత్వ సానుకూలతను తెలియజేస్తుందని అధికారపక్ష నేతలు చెబుతున్నది ఎంతవరకు నిజమవుతుంది? ఇలాంటి ప్రశ్నలు జనం మెదళ్లను తొలుస్తున్నాయి. పోలింగ్ తర్వాత పార్టీలన్నీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 2019కి మించి సీట్లు గెలుస్తామని సీఎం జగన్ ప్రకటించారు. కూటమికే విజయావకాశాలున్నాయని టీడీపీ చెప్పుకుంటోంది. ఎవరికి వారే వ్యక్తం చేస్తున్న గెలుపు ధీమా మరింత అయోమయానికి కారణమవుతోంది. నేతల స్పందనల్ని బట్టి బెట్టింగ్ ట్రెండ్ చూద్దామనుకున్న వారికి నిరాశే ఎదురైంది. దీంతో ఈసారి బెట్టింగ్ మార్కెట్లోనూ ఎక్కడా లేని ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఎవరు గెలుస్తారో జనానికి తెలియకపోయినా బెట్టింగ్ మార్కెట్ మాత్రం ఎవరో ఒకరి గెలుపును ఊహించడం సాధారణంగా జరిగే విషయం. కానీ ఈసారి ఏపీలో అలా ఒకే వైపు ట్రెండ్ నిలవడం లేదు. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతోంది. ఎవరు గంటకు మించి ఒకవైపు పందాలు కాసే సాహసం చేయలేకపోతున్నారు. ఎటువైపు బెట్టింగ్ జరిపినా మరోవైపు మొగ్గు ఉంటుందేమో అనే అనుమానం వారిని పట్టి పీడిస్తోంది. బెట్టింగ్ మార్కెట్లో రింగ్ లీడర్లు తమ అనుభవాల్ని, సోర్సులను ఉపయోగించి ఆరా తీసినా ట్రెండ్ మాత్రం ఓ పట్టాన అర్థం కావడం లేదు. దీంతో బెట్టింగులు ఓ రేంజ్లో భారీగా సాగుతున్నాయి. నిమిషాల వ్యవధిలో పెద్ద మొత్తం అటూ ఇటూ తిరిగిపోతోంది. ఇప్పుడే ఇలా ఉంటే కౌంటింగ్ రోజు సెకండ్కు నరాలు తెగే ఉత్కంఠ తప్పదని బెట్టింగ్ రాయుళ్లు ముందే ఫిక్స్ అయిపోతున్నారు. సింహం సింగిల్ అంటూ ఒక్కడే బరిలోకి దిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? 3 పార్టీల కూటమి గట్టెక్కనుందా? కూటమి పెద్దగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు తనతో నడిచిన పవన్ కళ్యాణ్కు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? మనసు నొచ్చుకున్న జన సైనికులు దేశం అభ్యర్థులకు నిజంగా అండగా నిలిచారా? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ బలం ఎంత? కూటమి గెలుపునకు ఆ బలం సరిపోతుందా? ఈ 3 పార్టీల త్రయాన్ని ఏపీ ప్రజలు విశ్వసించారా? లేక మళ్లీ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఆశీర్వదించనున్నారా అనే చర్చ జనానికి ఉత్కంఠ కలిగిస్తోంది. ముఖ్యమంత్రిని మాటల దాడితో ఉక్కిరిబిక్కిరి చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధిస్తారా? లేక మునుపట్లాగే చతికిలపడతారా? ఆ స్థానంలో పవన్పై పోటీ చేసిన వంగా గీత సెంటిమెంట్ డైలాగ్స్ ఎంతవరకు పనిచేస్తాయి? ఆమెను డిప్యూటీ సీఎంని చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మాటలు అక్కడి ప్రజలపై ఎంత ప్రభావం చూపిస్తాయి? నిజంగా వంగా గీత గెలిస్తే కూటమి నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ ఏంటి? ఇప్పటివరకు అసెంబ్లీ మెట్లు తొక్కని పవన్కు ఈ ఎన్నికలు చావోరేవో అన్న పరిస్థితిని తెచ్చిన తీరుపై తెలంగాణలో కూడికలు, తీసివేతలతో కూడిన చర్చ జోరుగా సాగుతోంది. ఏపీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ చర్చతో పాటు బెట్టింగుల జోరు కూడా ఊపందుకుంది. ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారన్న అంశంపై ఏపీతో పాటు ఇతర పార్టీల్లోనూ బెట్టింగులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మళ్లీ జగనే సీఎం అని కొందరు, చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని మరికొందరు బెట్టింగ్లు పెడుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా? లేక బ్యాక్ టు పెవిలియన్ స్టెప్ తీసుకుంటారా అనే అంశంపైన కూడా బెట్టింగుల జోరు కొనసాగుతోంది. ఈ బెట్టింగులు వేల నుంచి మొదలుకుని లక్షల్లోకి వెళుతోంది. 5,000 రూపాయల నుంచి మొదలుకుని వారి స్థాయిని బట్టి ₹1,00,000 వరకు పందాలు కాస్తున్నారు. ఇంకొందరు పెద్ద ఎత్తున లిక్కర్ పార్టీలు ఇచ్చే ఒప్పందం చేసుకుంటున్నారు.
మరికొందరైతే వస్తువులను పందెంలో పెడుతున్నారు. విలువైన వాచ్లు, బైక్లను సైతం కొనిచ్చే ఒప్పందం చేసుకుంటున్నారు. రాజకీయ పిచ్చి మరీ పీక్ స్టేజ్కి వెళ్లిన కొందరు కార్లు, ఇళ్ల స్థలాలను కూడా పందేలు కాస్తున్న వైనం విస్మయం కలిగిస్తోంది. ఏది ఏమైనా వీరిలో ఎవరు ఏ పందెంలో నెగ్గారో తెలియాలంటే మాత్రం 4వ తేదీ వరకు వేచి చూడక తప్పదు. ఏపీలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఎవరు అధికారంలో వస్తారనే చర్చే ఉంది. అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీలు దేనికవే అధికారంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇరు వర్గాలు 120కి పైగా సీట్లతో అధికారం చేజిక్కించుకుంటామంటున్నాయి. ఈలోగా పందెం రాయుళ్లు హడావిడి పెరిగింది. వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా పందాలను ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ ఎవరు గెలుస్తారు, మెజారిటీ ఎంతొస్తుంది, అధికారం ఎవరికొస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలతో పాటు మంగళగిరి, పిఠాపురం, కుప్పం, పులివెందుల, హిందూపురంలో మెజారిటీ ఎంత ఉంటుందనే విషయాలపై పందాలు కాస్తున్నారు. 1,00,000కు 5 లక్షలు కూడా పందాలు కాస్తున్నారు. కోడి పందాల తరహాలో బెట్టింగ్లు కనిపిస్తున్నాయి. అత్యధిక పందాలు కాస్తున్న నియోజకవర్గాల్లో మంగళగిరి, పిఠాపురం, గుడివాడ, గన్నవరం, ఉండి, ధర్మవరం, కాకినాడ సిటీ, రాజోల్, విజయవాడ తూర్పు, నగరి ఉన్నాయి. ఇక రెండో స్థానంలో నెల్లూరు రూరల్, దర్శి, చీరాల, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, రాజానగరం, రాజమండ్రి సిటీ, విశాఖపట్నం ఈస్ట్, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం ఉన్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు 50,000కు పైగా మెజారిటీ వస్తుందంటూ ఓ వ్యాపారి 2.5 కోట్లు బెట్టింగ్ వేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఉండిలో రఘురామకృష్ణరాజుపై బెట్టింగ్ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశంకొచ్చే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లపై ఎక్కువగా పందాలు కాస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లు ఎక్కువగా నడుస్తున్నాయి. సొంతంగా సర్వేలు చేయించుకుని మరీ బెట్టింగ్లు నడుపుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న బెట్టింగులన్నీ పోలింగ్ సరళిపై అంచనాలు, సొంత సర్వేలు, మీడియా కథనాల ఆధారంగా సాగుతున్నవే. జూన్ 4న ఈ పందాలు ఎవరిని కోటీశ్వరుల్ని చేస్తాయో, ఎవరి కొంప ముంచుతాయో తెలియడం లేదు. ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా ముగిశాయి. ఓటర్లు కూడా గతంలో ఎన్నడూ లేనంత చైతన్యంగా పోలింగ్లో పాల్గొన్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో 81.86% పోలింగ్ నమోదైంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారం ఎవరిది, ఓటరు నాడి ఎటుందనేది తేలడం లేదు. బెట్టింగ్లు మాత్రం పీక్స్కు చేరుతున్నాయి. 1,00,000కు 5 లక్షలు కూడా కాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భారీగా పోలింగ్ నమోదవడంతో బెట్టింగ్ అదే స్థాయిలో జరుగుతోంది. వైసీపీ తరపున కొందరు కోట్లు కుమ్మరిస్తుంటే తామేమీ తక్కువ కాదంటూ కూటమి పార్టీల నుంచి ఇంకొందరు బెట్టింగ్ వేస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ఇలా ప్రాంతాల వారీగా పందెం రాయుళ్లు కోట్లలో పందెం గాస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మొత్తం 34 సీట్లున్నాయి. కొన్ని చోట్ల జిల్లాల వారీగా బెట్టింగ్ సాగుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో నియోజకవర్గాల వారీగా పందాలు వేస్తున్నారు. 2019 ఫలితాలు రిపీట్ అవుతాయని వైసీపీ అనుకూలులు బెట్టింగ్ కాస్తుంటే ప్రత్యర్థులేమీ అంత సీన్ ఉండదని, 2014 ఎన్నికల ఫలితాలు 2024లో వస్తాయని ధీమాగా కోట్లలో పందెం కాస్తున్నారు. గోదావరి జిల్లాలో ఇంకో రకమైన సెంటిమెంట్ పందాలు నడుస్తున్నాయి. 2 జిల్లాల్లో 34 నియోజకవర్గాలుంటే 2014లో టీడీపీకి, 2019లో వైసీపీకి మెజారిటీ సీట్లొచ్చాయి. ప్రస్తుత ఎన్నికల్లో 2 పార్టీలు వేటికవే ధీమాలో ఉన్నాయి. బెట్టింగ్ రాయుళ్లు సైతం ఏ పార్టీకి ఫలితాలు వన్ సైడ్ ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కూటమి అత్యధిక స్థానాలను గెలుస్తుందంటూ ఓ తరహా బెట్టింగ్ నడుస్తుంటే అధికార పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందనే బెట్టింగ్ మరొకటి నడుస్తోంది. ఇంకో అడుగు ముందుకేసి ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్య 5 లోపేనంటూ మరో పందెం నడుస్తోంది. అధికార విపక్షాల నుంచి ఎవరూ బెట్టింగ్ విషయంలో తగ్గడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రచారం తరువాత పరిస్థితులు మారిపోయాయని భావించిన వారంతా కూటమి వైపు బెట్టింగ్లు వేస్తున్నారు. సంక్షేమ పథకాలు, మహిళల ఓట్లు భారీగా పడ్డంతో వైసీపీదే గెలుపని బెట్టింగ్ రాయుళ్లు చెప్పుకొస్తున్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్న అంశాలపై ప్రధానంగా బెట్టింగ్ జరుగుతోంది. అలాగే పలు కీలక నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు, గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది అన్న అంశంపై కూడా ఎక్కువ బెట్టింగ్ సాగుతోంది. 175 సీట్లలో వైఎస్ఆర్సీపీ 110 సీట్లు దాటుతుందని కొందరు పందెం కట్టగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొంతమంది బెట్టింగ్ కడుతున్నారు. ఎన్నికల సమయంలో తెరపై కనిపించే రాజకీయ హడావిడి మామూలే. కానీ ఇదంతా నాణానికి ఓవైపే. మరోవైపు చూస్తే ఎవరికీ తెలియని బెట్టింగ్ ప్రపంచం కనిపిస్తోంది. ఇక్కడ కొన్ని వేల మందే ఉంటారు, కానీ అసలు ఎన్నికలకు మించిన హడావిడి ఈ బెట్టింగ్ ప్రపంచంలోనే కనిపిస్తోంది. 100 కోట్ల రూపాయల నుంచి వేల కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ మనీ చేతులు మారుతోంది. క్రికెట్లో బాల్కు బెట్టింగ్ జరిగినట్టే ఎన్నికల బెట్టింగ్లో కూడా స్కెడ్యూల్ రాకముందు నుంచి కౌంటింగ్ పూర్తయి ప్రభుత్వం ఏర్పడేదాకా రకరకాల అంశాల వారీగా బెట్టింగ్ నడుస్తుంది. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ హాట్ టాపిక్గా మారాయి. మరోసారి అధికారం ఖాయమని జగన్ ధీమాగా ఉంటే ప్రభుత్వంపై వ్యతిరేకతతో తామే అధికారంలోకి వస్తామని కూటమి చెప్తోంది.
అన్ని పార్టీలకు అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానుండడంతో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఏపీతో పాటు ఏపీ జనం ఉండే ఇతర రాష్ట్రాల్లోనూ బెట్టింగ్లు స్టార్ట్ అయినట్టు చెబుతున్నారు. ఏపీలో పవర్లోకి వచ్చేదెవరు, ఎవరు గెలుస్తారు, రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి అని పందాలు నడుస్తున్నాయి. కూటమి ఈసారైనా అధికారంలోకి వస్తుందా, లేకుంటే గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయా అనే డిస్కషన్ నడుస్తోంది. ఈసారి ఎన్నికల బెట్టింగ్ జోరుగా సాగుతోంది. అభ్యర్థులు, కార్యకర్తలు గెలుపోటములపై బేరీజులు వేస్తూ ప్రచార హోరు సాగిస్తున్నారు. సాధారణంగా శివారు ప్రాంతాల్లో ఫామ్ హౌజ్లను బుకింగ్ చేసుకుని అందులో పొలిటికల్ బెట్టింగ్ నిర్వహిస్తుంటారు. ఎన్నికల ఫలితాల విడుదల సమయంలో గెలుపోటములపై పందాలు నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి శాసనసభ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా ఏ పార్టీ ఎవరికి సీట్లు కేటాయిస్తుందనే అంశం నుంచే పందాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నుంచి ప్రారంభమైన బెట్టింగ్ ఆఫర్లు ఫలితాల విడుదల వరకు సాగేలా కనిపిస్తున్నాయి. గట్టి పోటీ, బరిలో ప్రముఖులు ఉన్న నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిసింది. దీనికి తోడు సెంటిమెంట్, సమీకరణాలతో కూడిన సీట్లలో అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగ్ సాగుతోంది. సీటు, ఓటు శాతం, డిపాజిట్ల గల్లంతు, రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఇలా ప్రతి అంశాన్ని బెట్టింగ్కు వినియోగించుకుంటున్నారు. కోడి పందాలకు వాసికెక్కిన ఉమ్మడి గోదావరి జిల్లాల్లో లక్షకు 1,50,000, లక్షకు 5 లక్షలు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. చోటా నేతలు, కొందరు వ్యాపారులు మధ్యవర్తుల అవతారమెత్తారు. ఎవరు గెలిచినా తమకు 1 నుంచి 5% కమిషన్ ఇవ్వాలని మాట్లాడుకుంటున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారితో పాటు ప్రైవేటు ఉద్యోగులు, యువకులు, చిరు వ్యాపారులు 50,000 రూపాయల నుంచి ₹1,00,00,000 వరకు పందాలు కాస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంపైనే ఎక్కువ పందాలు జరుగుతున్నాయి. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేతలు, ప్రజాదరణ భారీగా ఉన్న నాయకులు, నిత్యం వివాదాలతో చర్చనీయాంశమైన ప్రజాప్రతినిధులు బరిలో ఉన్న చోట భారీగా పందాలు సాగుతున్నాయి. కుప్పంలో చంద్రబాబు, పులివెందులలో జగన్ మెజారిటీపై బెట్టింగ్లు పంటర్లకు కాసులు కురిపించనున్నాయి. కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గుతుందని ఒకరు పందెం పెడితే, కాదు గతం కంటే పెరుగుతుందని మరికొందరు బెట్టింగ్ వేస్తున్నారు. పులివెందులలో జగన్ రికార్డు మెజారిటీలపై 1:3 చొప్పున పందాలు సాగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఈ పందాలు కొనసాగాయి. ఏపీ వాసులు అధికంగా నివాసం ఉండే కూకట్పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్, శేర్లింగంపల్లి, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నిజాంపేట్, ప్రగతి నగర్, ఉప్పల్ ఏరియాల్లో ఈ బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. అదేవిధంగా ఆన్లైన్లోనూ బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. 100కు 100 ఇస్తామని కొందరు పందాలు కాస్తుంటే, మరికొందరు 100కు 150 ఇస్తామని పందాలు కాస్తున్నారు. పార్టీ పరంగానే కాకుండా నియోజకవర్గాల స్థాయిలోనూ గెలుపోటములపై బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. ఇందులో పల్నాడు, గుంటూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో నియోజకవర్గాల స్థాయిలో అభ్యర్థుల గెలుపోటములపై పందాలు కాస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ పందాలు జోరందుకున్నాయి. ఇప్పటివరకు ఏపీలో పల్నాడు, కృష్ణా, గుంటూరు జిల్లాలు పందాల్లో టాప్ ప్లేస్లో ఉన్నాయి. ఈ 3 జిల్లాల్లో అభ్యర్థులు వందలు, వేల కోట్ల ఆస్తిపరులు కావడం, గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగడం, పోటాపోటీగా ఖర్చు చేయడంతో స్టేట్ వైడ్ హైప్ క్రియేట్ అయింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యంత తక్కువగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. వీటితో పాటు ఎన్ఆర్ఐలు బరిలోకి దిగిన సెగ్మెంట్లలో ఇప్పటికే వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. పల్నాడు ప్రాంతంలో ఎకరాలకు ఎకరాల భూములు బెట్టింగ్ కింద అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. బెట్టింగ్స్లో బుకీల హవా నడుస్తోంది. గెలిచిన సొమ్ములో కనీసం 10% నుంచి 20% వరకు కమిషన్ తీసుకుంటూ భరోసా ఇస్తున్నారు. నగదు, స్వైపింగ్ మెషీన్ల ద్వారా హైదరాబాద్ కేంద్రంగానే ఎక్కువ బెట్టింగ్స్ సాగుతున్నాయి. బెట్టింగ్స్లో వివిధ మార్గాలను కూటమి అధికారంలోకి వస్తుందని, వైసీపీ విజయం సాధిస్తుందని ఒక తరహా బెట్టింగ్ కొనసాగుతోంది. వైసీపీకి 120 సీట్లొస్తాయని ఓ వర్గం, రావని మరో గ్రూప్, జగన్కు 60 సీట్లు మించవని ఒక వర్గం బెట్టింగ్ ఆడుతోంది. ఏపీలో పోలింగ్ అలా ముగిసిందో లేదో అప్పుడే జోరుగా బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, మెజారిటీ ఎంత రానుంది, ప్రముఖులు బరిలో నిలిచిన చోట ఎవరు విజయం సాధిస్తారు అన్న అంశాలపై కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయిళ్లు కోట్ల రూపాయల బెట్టింగ్లు వేస్తున్నారు. తమ నాయకుడే గెలుపొందుతారని ఒకరు, తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని మరొకరు, ఊహించని విధంగా ఫలితాలుంటాయని మరొకరు పెద్ద ఎత్తున బెట్టింగ్లకు సిద్ధమవుతున్నారు. ఇంకా ఫలితాలు రాకముందే కోట్ల రూపాయలు చేతులు మారిపోతున్నాయి. ఇక కొన్ని ఏరియాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పోలవుతాయి, మొత్తం ఓట్లలో ఎంత పర్సంటేజ్ పోలింగ్ నమోదవుతుంది అనే విషయాలపైన పందాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు, ఓట్ల లెక్కింపునకు మధ్య దాదాపు 20 రోజుల గ్యాప్ ఉంది. దీంతో బెట్టింగ్ రాయిళ్లు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. 100 రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి గెలిచిన వారికి నగదు ఇచ్చేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. మధ్యవర్తిత్వం వహించిన వారికి 2.5% కమిషన్ ఇచ్చేలా కండిషన్లు పెడుతున్నారు. కొన్ని చోట్ల ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి.
ఎన్నికకు బెట్టింగ్ల పరిమాణం పెరిగిపోతోంది. చేతిలో డబ్బున్నా లేకున్నా అప్పు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి పందాలు కాసే బెట్టింగ్ పిచ్చోళ్లు ఎక్కువయ్యారు. బెట్టింగ్ను కూడా బిజినెస్గా భావిస్తున్న పందెం రాయుళ్లు ఓసారి డబ్బులు పోయినా మరోసారి వస్తాయనే అత్యాశతో అదే విషవలయంలో పడి కొట్టుకుంటున్నారు. బెట్టింగ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎన్నికల టైంలో అసలు బెట్టింగ్ అంటే తెలియని వాళ్లు సైతం తమ పక్క వాళ్లు ఫలానా అభ్యర్థిపై బెట్టింగ్ కాస్తే తాము కూడా కాస్తారు. తమ బెట్ గెలిస్తే దాదాపు రెట్టింపు డబ్బులు వస్తాయని అనుకుంటారు. ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్స్ కాస్తే ఒక్క రోజులోనే ఫలితం వచ్చేస్తోంది. అలాంటిది రాజకీయ నేతలపై కాస్తే ఫలితం సంగతేమో కానీ తమ బెట్ గెలుస్తామా లేదా అనే టెన్షన్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అందుకే ఆ పొలిటికల్ బెట్టింగ్స్ ని తలనొప్పిలా ఫీల్ అవుతున్నారు చాలా మంది. అలాగని ఎక్కడెక్కడా పొలిటికల్ పందాల జోరు తగ్గిన సూచనలు లేవు. ఊరించే ఆప్షన్లు బుకీలు పందెం రాయుళ్ల ముందుంచుతున్నారు. ఇటీవల వచ్చిన జాతీయ ప్రాంతీయ మీడియా సంస్థల సర్వేలు ఆధారంగా బెట్టింగ్ చేస్తున్నారు. క్రికెట్ మీద పందాలు చాలా కామన్. గడిచిన 2 దశాబ్దాల్లో ఎన్నికల ఫలితాల మీద పందాలు, అది సంఘటిత ముఠాలు నిర్వహించడం పెరిగింది. వివిధ సర్వే సంస్థలు వెల్లడించే జోస్యాల ప్రాతిపదికన జరిగే పందాలు కొన్ని కాగా, పందెం ముఠాల వెనుక ఉండే పెద్దలు సొంతంగా చేయించుకునే సర్వేల ప్రాతిపదికన కూడా మరికొన్ని జరుగుతున్నాయి. ఎన్నికల సర్వేలు ఎలా బోల్తా పడుతున్నాయో పందెం ముఠాలు కూడా అలాగే బొక్కబోర్లా పడుతున్నాయి. అయితే ఇవన్నీ చట్టవిరుద్ధం, చీకట్లో జరిగేవి కావడంతో డబ్బు పోగొట్టుకున్నవారు లేదా గెలిచిన వారు గాని పైకి చెప్పుకోలేరు. పందెం రాయుళ్ల అంచనాలు నిజం కావాలని రూలేం లేదు. అలాగే కొన్నిసార్లు నిజం కావచ్చు. కానీ బెట్టింగ్ మార్కెట్లో పెట్టుబడులు ఎప్పుడూ రిస్కే. ఆ రిస్క్ తీసుకోవడానికే రెడీ అయ్యి డబ్బులు పెడుతున్నామంటున్నారు పంటర్లు. భారీ లాభాలు రావాలంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీల జన సమీకరణ, మీడియా విశ్లేషణలను బట్టి కూడా పోలింగ్ తేదీ వరకు పందాల మొత్తాలు పెరగడం లేదా తగ్గడం ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే పందాలు ఒక రకం, అవి ధరల పెరుగుదల, పేదరికం, నిరుద్యోగం వంటి అంశాల తీవ్రతను బట్టి ఉంటాయి. అదే పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ దాడుల వంటి ఉదంతాలు చోటు చేసుకుంటే మరో రకంగానూ మారతాయి. వందలు వేల కోట్లకు విస్తరిస్తున్న బెట్టింగ్లు అంత ఆషామాషిగా జరగవు. వాటి వెనుక చాలా క్యాలిక్యులేషన్లుంటాయి, చాలా సర్వేలు ఉంటాయి. ఒక్కోసారి రాజకీయ పార్టీల కంటే నిఖార్సైన సమాచారం బెట్టింగ్ బాబుల దగ్గర ఉంటుందని కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో తమ మనుషులను పెట్టి సర్వేలు చేయించి మరీ బెట్టింగ్ నిర్వహిస్తుంటారు. ఎన్నికల ఫలితాలపై పందాలు మన దేశంలోనే కాదు, ప్రపంచమంతటా ఉంటాయి. మన దేశంలో గుర్ర పందాలు మాత్రమే చట్టబద్ధం, మిగిలినవన్నీ చాటుమాటు దొంగ వ్యవహారాలే. అనేక దేశాల్లో అన్ని రకాల జూదాలు చట్టబద్ధంగానే జరుగుతాయి. 2020 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మీద కూడా జూదం నిర్వహించారు. ప్రతి అధ్యక్షుడు రెండోసారి ఎన్నిక అవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ మేరకు ట్రంప్ ఎన్ని పిచ్చి పనులు చేసినా రెండోసారి గెలుస్తాడంటూ పందెంగాళ్లు ఎక్కువ మంది అటువైపే మొగ్గి చేతులు కాల్చుకున్నారు. లెక్కింపులో జో బైడెన్ ముందంజలో ఉన్నట్లు వార్తలొచ్చిన తర్వాత కూడా ట్రంప్ ఏదో ఒక మ్యాజిక్ చేసి గెలుస్తాడని భంగపడిన వారు లేకపోలేదు. అమెరికా ఎన్నికల గురించి న్యూజిలాండ్లో కూడా పందాలు నడిచాయి. స్టాక్ ఎక్స్చేంజ్ల మాదిరి బ్రిటన్లో బెట్టింగ్ ఎక్స్చేంజ్ బెట్ ఫెయిర్ ఉంది. అమెరికా ఎన్నికలు ప్రారంభం కాగానే ట్రంప్ రెండోసారి విజయానికి అవకాశాలున్నాయని 39 నుంచి 75% బెట్ ఫెయిర్ సూచిక పెరగ్గా, బైడెన్ అవకాశాలు 61 నుంచి 25% తగ్గాయి. స్మార్కెట్స్ అనే మరో ఎక్స్చేంజ్లో కూడా ఇదే మాదిరి సూచనలు వెలువడినా చివరికి ట్రంప్ ఇంటిదారి పట్టాడు. అక్కడ కొన్ని రాష్ట్రాల తీరుతెన్నులను బట్టి పందాలు కాస్తారు. ఇలా పొలిటికల్ బెట్టింగ్ అనేది లోకల్ ఎన్నికల నుంచి అమెరికా ఎన్నికల వరకు షరామామూలుగా మూడో కంటికి తెలియకుండా జరిగిపోతోంది. గుర్ర పందాల నుండి మొదలై ఇతర ఆటలకు పాకిన బెట్టింగ్ క్రికెట్ని ఆక్రమించేసింది. ఇప్పుడు క్రికెట్ అనగానే బుకీలు, పంటర్లు, బెట్టింగ్లు అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత బెట్టింగ్ ఆటల నుండి రాజకీయాల్లోకి ఎంటర్ అయింది. జనం ఆసక్తి ఉన్న ప్రతి అంశంలోకి బెట్టింగ్ దందా వచ్చేస్తోంది. ఏదైనా అంశం జరుగుతుందా, జరగదా, జరిగితే ఎంత, ఎలా, ఇలాంటి అంశాలపై ఉండే క్యూరియాసిటీతో బెట్టింగ్ వ్యాపారం సాగుతోంది. జనం ఆసక్తి ఉండే అంశాల్లో ఎన్నికలకు ఎప్పుడూ అగ్రతాంబూలమే. ఈ లెక్కలే ఎన్నికల్ని బెట్టింగ్ మార్కెట్కు ఆకర్షణీయ ముడిసరుకుగా మార్చేశాయి. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారడం ఏటా జరుగుతోంది. సంక్రాంతి తర్వాత పెద్దగా పనిలేని పందెం రాయుళ్లు ఇప్పుడు ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ వాలిపోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అనగానే వందలు వేల కోట్ల బెట్టింగ్లకు తెరలేపుతున్నారు. ఒకప్పుడు కొంతమందికి, కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఎలక్షన్ బెట్టింగ్స్ 2011లో ఏపీలో జరిగిన ఉప ఎన్నికలతో అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రకరకాల ఈక్వేషన్లతో లెక్కలు వేసుకుంటూ పందాలు కడుతున్నారు. ఎన్నికలకు 6-7 నెలల ముందు నుంచే మొదలైన ఈ తతంగం చూస్తే బెట్టింగ్ బాబులు ఎంత ఫాస్ట్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఏటా ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ కామన్, కానీ ఎన్నికలొచ్చినప్పుడు అంతకు మించి అన్నట్లుగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. అదృష్టం కలిసొస్తే కళ్ళు మూసి తెరిచేలోపు కోటీశ్వరులు కావచ్చు.
దురదృష్టం కాటేస్తే కోటీశ్వరులు కూడా నిమిషాల వ్యవధిలో బికార్లు కావచ్చు. బెట్టింగుల్లో బాగా అనుభవం ఉన్నవారు పర్లేదు, కానీ ఎంతో కొంత వెనకేసుకుందామని దిగే అమెచ్యూర్ పంటర్లు నష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేకే సూసైడ్లు చేసుకుంటున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికలన్నాక ఓ పార్టీ గెలుస్తుంది, మరో పార్టీ ఓడిపోతుంది. మెజారిటీ సీట్లు వచ్చిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఇదో రొటీన్ ప్రాసెస్. దీనికోసం బెట్టింగ్ బాబులు ఆశల పల్లకిలో విహరించి తమ లక్ను పరీక్షించుకుందామనే ఉద్దేశంతో అత్యాశకు పోయి శక్తికి మించి పందాలు కాస్తున్నారు. అలాంటప్పుడు పందెం కాస్త తేడా కొట్టినా తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బెట్టింగ్ల విషయంలో సంయమనం పాటిస్తే దురదృష్టకర ఘటనలు నివారించొచ్చనే వాదన గట్టిగా వినిపిస్తోంది.